నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఈ కథ విన్నవారికి, చదివిన వారికి, అవివాహితులకు పెళ్లి ఖాయం తప్పకుండా అవుతుంది. అదే సుబ్రహ్మణ్య షష్ఠి వ్రత కథ. దయచేసి మన ఛానల్లో వచ్చే స్పెషల్ వీడియోల్ని తప్పకుండా చూడండి. మీకు అందించే సమాచారం వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే ఉంటాయి. అంతేకాని వీటిలో ఎటువంటి కల్పితాలు మాత్రం ఉండవు. మీరు ఒక్కరు వీడియోని లైక్ చేయడం వల్ల మరో 10 మందికి యూట్యూబ్ వీడియోని ప్రమోట్ చేస్తుంది. నేను ఇచ్చే సమాచారంలో ఏదైనా తప్పు ఉంది అంటే దయచేసి కామెంట్ చేసి నా తప్పుని తెలియజేయండి. తదుపరి వీడియోలో సరిదిద్దుకుంటాను. యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వ్రత కథ విన్నవారికి, వివాహితులకు పెళ్లి తప్పకుండా ఖాయమవుతుంది. ఇంకా కథను మొదలు పెడదాం. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యేశుని విశేషంగా ఆరాధిస్తారు. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి. విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన ఉంది. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యేశుని ఆరాధనకు ద్రావిడ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది. స్కందోత్పత్తికి నాంది ఇలా పలికారు: పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుడిని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుడిని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే. కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుడిని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు బ్రహ్మ. శివపార్వతుల కళ్యాణం. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయములో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునికి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న సత్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతటా సత్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు. 6 మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడు అనే పేరు వచ్చింది. కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల, ఇంకా 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే
కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు. కారణజన్ముడైన ఆ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుడిని దీవించి శక్తి అనే ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనురుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుస్సులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు మన ఛానల్ని విజిట్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.